వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. విశాఖపట్నం శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానంద కూడా ప్లేట్ తిప్పేశారు. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆయన కూడా మారిపోయినట్లున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైఎస్ జగన్ 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ముద్దులు పెట్టుకొని మరీ స్వరూపానంద ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ గెలవాలంటూ యాగాలు కూడా చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. గత ప్రభుత్వం నుంచి విశాఖ శారదా పీఠం పెద్ద ఎత్తున భూములను పొందింది. వాటిని కాపాడుకోవడానికే స్వరూపానంద ప్లేట్లు ఫిరాయించినట్లున్నారు. చంద్రబాబు నాయుడు శ్రీ మహాలగ్నంలో 11:25 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఇది ఎంతో మంచి లగ్నమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో శారదా పీఠానికి స్థలం ఉందని, అక్కడ దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తాను ఆశిస్తున్నానని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు వ్యతిరేకం కాదని, తన వ్యక్తిత్వం పెద్దలకు తెలుసునని, ఒకరికి భయపడి ఈ సమావేశాన్ని తాను ఏర్పాటు చేయలేదని స్వరూపానంద వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో గతంలో తాను మురళీమోహన్ గెలవానంటూ రాజమండ్రిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ఎవరి ప్రాపకం కోసం చూడడం లేదని, ఇది భక్తులతో ఎదిగిన పీఠమని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదా పీఠం అధినేత స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని, ధర్మం కోసమే తాము పని చేస్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. భారతదేశానికి దిశా నిర్దేశం చేస్తున్న బీజేపీ మూడోసారి అత్యద్భుతంగా గెలుపొందింది. కాశీ, అయోధ్య, ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోదీ గత రాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కూటమి ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని నిర్ణయించుకున్నాం. మాకు ఆనందకర విషయం ఏమిటంటే క్యాబినెట్లో రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. నేను పుట్టింది శ్రీకాకుళం ప్రాంతంలోనే. చంద్రబాబు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఎంతో అనుభవం ఉంది. 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా బలోపేతం చేసేలా శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నా. నేను కానీ, మా పీఠం కానీ, ఏ ప్రభుత్వం మా వద్దకు వచ్చినా మేము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదిది. నేను తప్పులు చేయను అనే విషయాన్ని చాలా మందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎలా తప్పులు చేయకుండా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు ఇప్పుడు యుద్ధమే చూస్తున్నాం. మాఘమాసంలో అలాంటి అభిషేకాలు చేయకూడదని ఆగమ శాస్త్రంలో రాశారు, కానీ చేశారు. మరి ఇవాళ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘటనలపై నేను ఎలా మాట్లాడానో అందరూ విన్నారు. తిరుమలలో వందలాది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న అన్న ప్రసాదాన్ని తృణధాన్యాలతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను. ప్రభుత్వానికి లేఖ కూడా రాశాను. చంద్రబాబును నేనేదో కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు. ఆయన గతంలో ముఖ్యమంత్రి అయ్యారు. రాజమండ్రిలో సాధువులతో కలిసి పెద్ద సభ నిర్వహించి ఆయన విజయం కోసం కృషి చేశాం. అప్పుడు చంద్రబాబు గెలిచారు. ఆయన గెలవడం మాకు చాలా సంతోషమని అప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మాకు ఎవరితోనూ విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. ఈసారైనా టీడీపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ గొప్పగా విరిసిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం అని స్వామి స్వరూపానంద వివరించారు.